నేను ఎప్పుడు కూడా గురువు కావాలని కోరుకోలేదు. ఒక దేవుడు మానవుని కోసం మరణించటం ఇది ఏ చరిత్రలో కూడా, ఏ మత గ్రంథంలో కూడా ప్రస్తావించబడలేదు. వినయ్, నీవు నన్ను నిజంగా అనుసరిస్తున్నావా? నా సమాధానం, అవును దేవా, నిన్ను నిజంగానే అనుసరిస్తున్నాను. ఐ విల్ ఫాలో యూ స్టిల్. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ తర్ఫీదులో ఈ 10 రోజులు చేసిన శ్రమ, చేసిన సేవ నాకు నిజంగా ఆత్మీయ తృప్తినిచ్చింది. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు ఫాదర్ వినయ్ జోసెఫ్ బందెలా. నేను దివ్యసప్రసాద సభ గురువును. మా ఊరు అనాసాగరం, నందిగామ విచారణ, విజయవాడ మేత్రాసనం. మా నాన్నగారి పేరు బందెల విశ్వనాథం, మా అమ్మగారి పేరు బందెల లక్ష్మి, మా చెల్లి కవిత. దేవుడు ఎప్పుడు, ఎలా, ఎవరిని ఎందుకు ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. ఆయన ప్రణాళికలు వేరు, నా ఆలోచనలు వేరు. ఆయన ప్రణాళికలు బైబిల్లో చూసినట్లయితే ఆయన దైవ పిలుపు, మోషే దైవ పిలుపు కానీ, దావీదు దైవ పిలుపు కానీ, ఇర్మియా ప్రవక్త దైవ పిలుపు కానీ, మరియు హోసియా ప్రవక్త దైవ పిలుపు కానీ, నూతన నిబంధనలో శిష్యుల దైవ పిలుపు, పౌలు గారి దైవ పిలుపు, మరియు ఈరోజు నా దైవ పిలుపు అదే క్రమంలో ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా గురువు కావాలని కోరుకోలేదు. కానీ ఈరోజు మీ ముందు ఒక గురువుగా నిలబడి నా విశ్వాసాన్ని, నా జీవిత విశేషాలని పంచుకుంటున్నాను. మా కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా వివరిస్తాను. మా నాన్నగారికి 8 మంది అక్కా చెల్లెళ్ళు. మా నాన్నగారికి 3 అన్నదమ్ములు. ఈ 8 మంది అక్కా చెల్లెల్లో ఒక చెల్లిని మాత్రం కథోలికా కుటుంబానికి ఇచ్చారు. ఒక తమ్ముడు, మా నాన్నగారి తమ్ముడు క్రీస్తు ప్రభువును విశ్వసించి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ 2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు. మా కుటుంబం ఎలా ఉండేది అంటే, హిందూ ఆచారాలు కానీ, సంప్రదాయాలు కానీ, పండుగలు కానీ తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. చాలా ఘనంగా జరుపుకునేవాళ్ళు. ఇంట్లో మా అమ్మగారు ప్రతి సందర్భంలో దేవునికి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఆమెతో పాటు నన్ను కూడా పూజకు పిలిచి తను ఉపవాసం చేసేటప్పుడు నన్ను కూడా ఉపవాసం చేయించేది. ఈ విధంగా హైందవ సాంప్రదాయంలో పుట్టి పెరిగాను. ఇది మా కుటుంబ నేపథ్యం. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు, అందరినీ దీవిస్తాడు. అయితే నన్ను ఎక్కువగా ఆశీర్వదించాడు, నన్ను ఎక్కువగా ప్రేమించాడు అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ప్రతిదీ కూడా ఒక ప్రధాన ఘట్టం. ముందుగా నా జననం ఒక ప్రధాన ఘటన. ఎందుకు నా జననం ఇంత ప్రాముఖ్యమైనది అంటే, మా కుటుంబంలో నాకంటే ముందు ఒక 5 పిల్లలు పుట్టి చనిపోయారు. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా అత్తయ్య ఎవరైతే కథోలికా కుటుంబంలో ఇవ్వబడిందో మా అమ్మగారిని పురుడు పోయటానికి తీసుకువెళ్ళి మరీ తల్లికి ప్రార్థన చేశారు. గుణదల మరీ తల్లి దగ్గర ప్రార్థన చేశారు. ఇదిగో ఈ బిడ్డ జన్మించి బతికితే ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మొదటి తలనీలాలు సమర్పిస్తాము అని ప్రార్థన చేశారు. ఆ తర్వాత నేను బతుకుతాను అనే ఆశ ఎవరికీ లేదు. కానీ మా అత్తయ్య మాత్రం తాను చేసిన ప్రార్థనపై విశ్వాసం ఉంచింది. మరీ తల్లి దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా నేను బతికాను. 1 సంవత్సరం తర్వాత నన్ను గుణదల మాత పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి
నా తలనీలాలు అక్కడ సమర్పించారు. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన ఘటన. ఈ ఘటన గురించి మా తల్లిదండ్రులు మరియు మా అత్తయ్య మామయ్యలు అనేక సందర్భాల్లో నాతో పంచుకున్నారు. నేను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులాగే నేను కూడా పూజలు, పురస్కారాలు, ఆచారాలు, సాంప్రదాయాలన్నీ పాటించాను. కానీ జూబిలీ సంవత్సరం నా జీవితంలో ఒక మలుపులాగా తిరిగింది. 2000 సంవత్సరం క్రిస్మస్కి సెలవులు ఇచ్చినప్పుడు నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ వాళ్ళ కుటుంబం నన్ను చర్చికి తీసుకువెళ్ళారు క్రిస్మస్ పూజకు. ఆ పూజలో నేను దైవానుభూతిని పొందాను. నాకు చాలా దేవుడు దగ్గరగా ఉన్నాడు అని అనిపించింది. పండుగ అయిపోయింది, నేను ఇంటికి వచ్చాను. యథావిధిగా మళ్ళీ స్కూల్కి వెళ్ళాను. ఆ తరువాత సంవత్సరం 2001 నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో నా స్నేహితులందరూ కూడా ఒక నాటకం వేస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా. ఈ నాటకంలో నన్ను కూడా ఉండమని అడిగారు. ఆ సమయంలో నాకు పెద్దగా నాటకాలు వేయడం రాదు అని చెప్పాను మొదట్లో. ఆ తర్వాత వాళ్ళు, నువ్వు సినిమా డైలాగులు బాగా చెప్తావు క్లాస్లో, సో ఇక్కడ కూడా అలాగే నాటకంలో చేస్తే సరిపోతుంది అని చెప్పారు. అప్పుడు నేను దానికి అంగీకరించాను. దేవుడు ఏ విధంగా నా విశ్వాసాన్ని మలుపు తిప్పాడు అంటే, శిలువ గుర్తు మరియు పరలోక జపం ఈ నాటకంలోనే నేను నేర్చుకున్నాను. 1 నెల రోజుల పాటు సాగిన ఈ నాటక ప్రాక్టీస్ దేవుడు ప్రతిదినం నన్ను దగ్గరగా చేర్చుకున్నాడు. క్రిస్మస్ రానే వచ్చింది. మేమందరం కూడా నాటకం వేశాం. ఆ నాటకం అయిపోయిన తర్వాత నాలో ఒక ఆలోచన మొదలైంది. ఈ బైబిల్లో ఏముంది? ఈ క్రైస్తవులందరూ కూడా ఇంతమంది ఎందుకు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నారు అనే ఆలోచన నాలో కలిగింది. అప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఒక బైబిల్ను తీసుకొని బైబిల్ చదవాలని మొదలుపెట్టాను. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు బైబిల్ అంతా కూడా పరిశీలించాను. బైబిల్ అంతా కూడా చదివాను. ఇందులో అనేక విషయాలు నన్ను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క జీవితం నన్ను ఆకర్షించింది. ఇందులో ప్రధానంగా నేను చెప్పుకునే అంశాలు 5. మొదటి అంశం, పవిత్రాత్మ ద్వారా మరియ తల్లి గర్భం ధరించి జన్మనివ్వడం. క్రీస్తు ప్రభు పవిత్రాత్మ ద్వారా జన్మించారు అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఇది నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఇతర గ్రంథాలలో, ఏ మత గ్రంథాల్లో కూడా కన్య గర్భం ధరించడం కానీ, పవిత్రాత్మ ద్వారా ఒక దేవుడు లోకానికి రావడం అనేది ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ క్రీస్తు ప్రభు కన్య ద్వారా గర్భం ధరించి ఈ లోకానికి రావడం నన్ను బాగా ఆకర్షించింది. రెండవ అంశం, క్రీస్తు ప్రభు పాపులను పరివర్తనకు పిలవడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మంచివాళ్ళు కాదు అని తెలిస్తే మనతో స్నేహం ఎవరు చేయరు. మన పొరుగు వాళ్ళు కూడా మనల్ని ద్వేషించుకుంటారు. అటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభువు పాపులను పరివర్తనకు పిలవటం అనేది చాలా గొప్ప విశేషం. ఇది నన్ను బాగా ఆకర్షించిన రెండవ అంశం. మూడవ అంశం, క్రీస్తు ప్రభువు తన శిష్యులు కాళ్ళు కడగడం. ఇది భారతీయ సంస్కృతికి చాలా దగ్గరగా ఉంది, కాళ్ళు కడిగే సంస్కృతి. అయితే ఇక్కడ భారతీయ సంస్కృతిలో శిష్యులు గురువు కాళ్ళు కడుగుతారు. దానికి భిన్నంగా క్రీస్తు ప్రభువు గురువై ఉండి కూడా శిష్యుల యొక్క కాళ్ళు కడిగి, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కనుక్కునుండి అని చెప్పేసి సేవాభావాన్ని బోధించారు. ఇది నన్ను బాగా ఆకర్షించింది. ఒక గురువు శిష్యులు కాళ్ళు కడగడం. నాలుగవ ప్రత్యేక అంశం, క్రీస్తు ప్రభు సిలువను మోయడం,
రక్తం చిందించడం, సిలువలో మరణించడం. ఒక దేవుడు మానవుని కోసం మరణించటం, ఇది ఏ చరిత్రలో కూడా, ఏ మత గ్రంథంలో కూడా ప్రస్తావించబడలేదు. ఏ దేవుడు కూడా తన ప్రజల కోసం, తన విశ్వాసుల కోసం మరణించినట్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. దేవుడు మనిషి కోసం మరణించడం నన్ను బాగా ఆకర్షించింది. 5వ ప్రత్యేక అంశం పునరుత్థానం. పునరుత్థానం గురించి ఎక్కడా కూడా నేను వినలేదు, ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, ఎక్కడా కూడా చూడలేదు. ఒక మనిషి మరణాన్ని జయించి తిరిగి పునరుత్థానుడై లేవడం అనేది నేను మొట్టమొదటిసారిగా చదివాను, విన్నాను. ఇది కేవలం క్రీస్తుకు మాత్రమే సాధ్యం. ఈ 5 అంశాలు నన్ను బాగా ఆకర్షించాయి. ఈ 5 అంశాలను ఆధారంగా చేసుకొని తరువాత నేను క్రీస్తు ప్రభుని వెంబడించాలి, క్రీస్తు ప్రభుని జ్ఞానస్థానం తీసుకొని నిజంగా మంచి జీవితాన్ని జీవించాలని అనుకున్నాను. నేను పొందిన దైవానుభూతిని, నేను పరిశీలించిన విషయాలను, బైబిల్లో కనుగొన్న విషయాలన్నీ కూడా విచారణ గురువులు ఫాదర్ జోజిబాబు గారికి వివరించాను. ఆయన నన్ను అభినందించి నాకు జ్ఞానస్థానం ఇచ్చి నన్ను తిరుసభకు ఆహ్వానించారు. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, యూత్ సదస్సుల్లో ఉండేవాడిని. అన్ని విషయాలలో నేను విచారణ గురువుకు చాలా దగ్గరగా ఉండేవాడిని. విచారణ కార్యక్రమాల్లో ఏది జరిగినా కూడా నేను నా వంతు సహాయం చేసేవాడిని. 3వదిగా దైవ పిలుపు. నేను ఆరంభంలో చెప్పినట్లుగా ఎప్పుడు కూడా గురువు కావాలని కోరుకోలేదు. నా తల్లిదండ్రులు కూడా నేను గురువు కావాలని ప్రార్థన చేయలేదు. పోనీ మా బంధువుల్లో ఎవరన్నా కోరుకున్నారా అంటే మా బంధువుల్లో కూడా ఎవరు కూడా నేను గురువు కావాలని కోరుకోలేదు. ఎందుకంటే నేను ఒక్కనే కొడుకుని. కానీ దేవుడు నన్ను ఏ విధంగా పిలుచుకున్నాడు అనేది నిజంగా అద్భుతం. గురువు కావాలని ఆలోచన కలిగినప్పటి నుండి నా కోరికను విచారణ గురువుకు తెలియచేశాను. ఆ తర్వాత 3 సభలకు నేను వొకేషన్ క్యాంపుకు వెళ్ళాను. మొదటిది ఎస్విడి, రెండవది విన్సెన్షన్ సభ, మూడవది దివ్యసప్రసాద సభ. ఈ 3 సభలు కూడా నన్ను వాళ్ళ సభల్లో జాయిన్ అవ్వడానికి ఆహ్వానించాయి. మొదటగా లెటర్ పంపిన వాళ్ళు దివ్యసప్రసాద సభ, కాబట్టి నేను ఆ సభను ఎంచుకున్నాను. జూలై 16, 2008 రోజున నేను విజయవాడ వెళ్ళి అక్కడ నుండి ట్రైన్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. అది నా మొదటి సంవత్సరం సెమినరీ జీవితం. నా సెమినరీ జీవితం 2008లో మొదలైంది. నా వొకేషన్ ప్రమోటర్ ఫాదర్ పీటర్ ఫెర్నాండెస్ గారు, నా మొదటి రెక్టర్ గారు ఫాదర్ జోసెఫ్ గారు. నేను మెడ్రాస్లో నా మొదటి సంవత్సరాన్ని చదువుకున్నాను. మొదటి సంవత్సరం నుండి చివరి సంవత్సరం వరకు ప్రభువు నన్ను అనేక మార్లు అడిగిన ప్రశ్న, వినయ్, నీవు నిజంగా నన్ను అనుసరిస్తున్నావా? డూ యూ ఫాలో మీ స్టిల్? నేను చెప్పిన సమాధానం, అవును ప్రభువా, నిన్ను నిజంగానే అనుసరిస్తున్నాను. ఎస్, ఐ ఫాలో యూ స్టిల్. నేను పడిన కష్టాలు సెమినారీలో గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది నిజంగా ఒక కష్టమైన విషయం. నేను డిగ్రీ చదివినప్పటికీ కూడా చిన్న చిన్న మాటలు కానీ, చిన్న చిన్న సెంటెన్సులు కానీ మాటలేని పరిస్థితి.
అటువంటి సందర్భంలో నా మనసులో కొన్నిసార్లు నిజంగా నన్ను దేవుడు పిలిచాడా, నిజంగా నాకు దైవ పిలుపు ఉందా అనే ఆలోచన కలిగేది. కానీ ఆ సమయంలో క్రీస్తు ప్రభువు నేను నీతో ఉన్నాను, నేను నిన్ను పిలిచాను అని మళ్ళీ క్రీస్తు ప్రభువు నాకు సమాధానం చెప్పేవారు. ఈ విధంగా మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. రెండవ సంవత్సరం పోస్టలెన్సీ అది మెడ్రాస్లోనే పూర్తి చేశాను. మెడ్రాస్లో పోస్టలెన్సీ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నిజంగా నా తల్లిదండ్రులకు చెప్పాలని అనుకున్నాను. నా తల్లిదండ్రులు పిలిచి, ఇదిగో నేను గురువు కావాలని దేవుడు నన్ను పిలుస్తున్నాడని దృఢంగా నమ్ముతున్నాను అని మా అమ్మా నాన్నకు చెప్పాను. అప్పుడు వాళ్ళు చాలా దుఃఖంతో, లేక పుట్టిన కొడుకువు, ఒక్కగానొక్క కొడుకువు, 12 సంవత్సరాల తర్వాత పుట్టావు, నువ్వు ఈరోజు గురువు అవుతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అని నా తల్లిదండ్రులు చాలా దుఃఖంతో నన్ను అడిగారు. కానీ నా మనసులో మాత్రం గురువు అవ్వాలి అనే ఆశ చాలా దృఢంగా ఉంది. నా జీవిత గమ్యం గురువు కావడం అని నా తల్లిదండ్రులకు చెప్పాను. నా తల్లిదండ్రులకు చెప్పి నవిషెట్ కోసం బాంబే వెళ్ళాను. బాంబే 2010 జూన్ బాంబే వెళ్ళాను. నా నవిషెట్ మొదలుపెట్టాను. జూన్ 2010 నవిషెట్ కోసం నేను బాంబే వెళ్ళాను. జూన్లో నవిషెట్ ఆరంభించాను. నవిషెట్టు ఒక ఆధ్యాత్మికంగా ఎదిగే సంవత్సరం, ప్రార్థనలో ఎక్కువగా నిమగ్నమయ్యే సంవత్సరం, దైవ పిలుపును నిజంగా గుర్తించగలిగే సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎంతో ఆధ్యాత్మికంగా నేను ముందుకు పోతున్న సమయంలో ఒకరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఏంటి అంటే, మా అమ్మగారికి బాగలేదు అని. వెంటనే మా నావిస్ మాస్టర్ నాకు టికెట్ బుక్ చేసి ఇంటికి పంపారు. ఇంటికి వచ్చి నేను చూసేసరికి మా అమ్మ చనిపోయి ఉంది. మా అమ్మను చూసి నేను ఎంతో దుఃఖించాను. ఈ దుఃఖం ఎంతవరకు ఉంది అంటే కనీసం నేను 2 సంవత్సరాలు ఏడ్చాను. నేను చెప్పిన మాటలు, నేను గురువు కావాలి అని చెప్పిన మా మాటలు అవన్నీ కూడా నాకు గుర్తుకు వచ్చాయి. ఆ సమయంలో నన్ను ఎంతోమంది ఓదార్చారు. మా నాన్న, బంధువులు, స్నేహితులు. సో అంతా అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువు మళ్ళీ నన్ను అడుగుతూ ఉన్నాడు, వినయ్, నీవు నిజంగా నన్ను అనుసరిస్తున్నావా? దానికి నా సమాధానం, అవును దేవా, నేను నిజంగా అనుసరిస్తున్నాను. ఐ విల్ ఫాలో యూ స్టిల్. నేను మళ్ళీ బాంబే వెళ్ళాను. నా నవిషెట్ను కొనసాగించాను. 2012వ సంవత్సరం నా మొదటి మాట పట్టును దేవునికి ఇచ్చాను. నా జీవితాన్ని సమర్పిస్తున్నట్టు దానికి చిహ్నంగా దేవునికి వాగ్దానం చేశాను. తర్వాత ఫిలాసఫీ 2012 నుంచి 2015 వరకు పూణేలో చదువుకున్నాను. ఈ సమయంలో మరొక సంఘటన నా జీవితంలో జరిగింది. ఏంటి అంటే, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మా నాన్న కాలు విరిగింది. ఈ సమయంలో మా చెల్లి దగ్గరగా లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళింది. నేను సెమినరీలో ఉన్నాను. మా అమ్మగారు చనిపోయారు. ఈ సమస్యలన్నిటిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. 1 సంవత్సరం బ్రేక్ తీసుకొని మా నాన్నగారిని 1 సంవత్సరం పాటు చూసుకొని మళ్ళీ సెమినరీకి తిరిగి రావాలనుకున్నాను. కానీ ఆ సందర్భంలో మా రెక్టర్ నన్ను ప్రోత్సహించి, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీ వొకేషన్ చాలా
స్పెషల్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి మా నాన్నగారికి కావలసిన సహాయాన్ని సంవత్సరం అంతా కూడా సహాయం చేశారు. ఆ విధంగా మా రెక్టర్ నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. ఈ సందర్భంలో కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు, వినయ్, నీవు నన్ను నిజంగా అనుసరిస్తున్నావా? నా సమాధానం, అవును దేవా, నిన్ను నిజంగానే అనుసరిస్తున్నాను. ఐ విల్ ఫాలో యూ స్టిల్. ఆ తర్వాత 2015-16 సంవత్సరం నేను రీజెన్సీ నల్గొండలో చేశాను. అక్కడ గురు విద్యార్థులకు తర్ఫీదునిచ్చే ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఆ సెమినరీలో వాళ్ళందరికీ తర్ఫీదునిస్తూ వారికి మంచి సోదరుడుగాను, మంచి మిత్రుడుగాను, మంచి ఫార్మేటర్గాను వారందరికీ కూడా మంచి క్రమశిక్షణ నేర్పించాను. ఆ తర్వాత 2016 నుంచి 19 వరకు నేను థియాలజీ పూణేలో చదువుకున్నాను. ఈ సమయంలో 2018 కేరళలో వరదలు వచ్చిన సందర్భంలో అక్కడ ఎంతోమంది ప్రాణాన్ని కోల్పోయారు. ఎంతో బీభత్సం సృష్టించబడింది. ప్రకృతికి వారికి ఉన్న ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. అవన్నీ చూసిన తర్వాత నా మనసు కరిగింది. వీరికి ఏదో ఒకటి సేవ చేయాలి అనే ఆలోచన నా మనసులో కలిగింది. అప్పుడు పూణే సెమినరీ నుంచి వాలంటీర్గా నేను కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళి 10 రోజుల పాటు అక్కడే ఉండి వారికి కావలసిన సహాయ సహకారాలు అందించాను. అక్కడ మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేశాం మేము. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ వసతిని కోల్పోయారు. వాళ్లకు ఎటువంటి ఇల్లు లేవు ఉండడానికి. వారికి తాత్కాలికంగా కొన్ని ఇల్లు నిర్మించే క్రమంలో మేమందరం కూడా 10 రోజుల పాటు పనిచేశాం. ఈ విధంగా పనిచేయటం నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ తర్ఫీదులో ఈ 10 రోజులు చేసిన శ్రమ, చేసిన సేవ నాకు నిజంగా ఆత్మీయ తృప్తినిచ్చింది. నా తర్ఫీదు నిజంగా పరిపూర్ణం అయింది అని నేను భావించాను. ఆ తర్వాత 2019లో నేను ఉపగురువుగా పట్టాను పొంది అండమాన్లో సేవ చేయడానికి డీకన్గా వెళ్ళాను. అక్కడ దాదాపుగా 8 నెలలు సేవలు అందించిన తర్వాత నా గురు పట్టాభిషేకానికి డేట్ నిర్ణయించారు. 22 ఏప్రిల్ 2020 నా గురు పట్టాభిషేక డేట్ నిర్ణయించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాలు చదువుకొని ఇప్పుడు ఆ తర్ఫీదును ముగించుకొని గురువుగా అభిషేకం పొందడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నా ఆనందానికి హద్దులే లేవు. ఇంతగా ఆనందం పొందే సమయంలో కరోనా విపత్తు సంభవించింది. మార్చి 18న లాక్డౌన్ దేశమంతటా కూడా ప్రకటించారు. 20వ తేదీ నుంచి సీరియస్గా లాక్డౌన్ ప్రకటించి అన్ని విధాలుగా రవాణాను నిలిపివేశారు. ఎక్కడా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు, ఎక్కడా కూడా రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. అటువంటి సమయంలో నా స్నేహితులు అందరూ కూడా, నాతో పాటు గురువు అయ్యే వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ పంచిపెడుతూ చాలా ఆనందంగా ఉన్నారు. నేను మాత్రం అండమాన్లోనే ఉన్నాను. ఇటువంటి ఆశా నిరాశ సమయాల్లో బిషప్ గారు డేటును 22 నుంచి మార్చారు. మే నెలలో గురుపట్టాభిషేకం జరగాలని నిర్ణయించారు. ఆ తర్వాత మే నుంచి జూన్కు మార్చారు. ఈ విధంగా కరోనా విపత్తు సమయంలో ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి అభిషేకాన్ని మార్చారు. చివరగా జూలై 1వ తారీఖు నా గురుపట్టాభిషేకాన్ని నిర్ణయించారు. ఆ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. సో ఆ రోజు రానే వచ్చింది.
1 జూలై 2020 నా విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు నన్ను గురువుగా అభిషేకించారు. అతి కొద్ది మంది గురువులు, అతి కొద్ది మంది కన్యాశ్రీల మధ్య నా గురుపట్టాభిషేకం జరిగింది. మొదటి పూజ ఎక్కడ చేయాలి అనేది మరొక ఆలోచన. అనేక చోట్ల అనేక విధాలుగా నా తోటి గురువులు వాళ్ళ మొదటి పూజను సమర్పించారు. నా మొదటి పూజను గుణదల్లో చేయాలని ఆలోచన వచ్చింది. గుణదల మాత పుణ్యక్షేత్రం నా జీవితానికి ఒక ప్రత్యేకమైన స్థానం. అక్కడ నేను నా మొదటి పూజను చేయాలని నిర్ణయించుకున్నాను. నా మొదటి పూజను చేస్తున్న సందర్భంలో నా మనసులో కలిగిన ఆలోచన, ఇదిగో నా జననం ప్రారంభమైంది ఈ పుణ్యక్షేత్రం నుంచి. ఇక్కడ మరే తల్లి చేసిన ప్రార్థన వలన నేను ఈరోజు మళ్ళీ అదే పుణ్యక్షేత్రానికి వచ్చి దేవునికి కృతజ్ఞతగా నా మొదటి పూజను సమర్పిస్తున్నాను అనే భావన నాలో దృఢంగా కలిగింది. దేవుడు ఏ విధంగా తన సేవకులను పిలుచుకుంటాడు అంటే, తాను చేసిన ప్రణాళికలు నిజంగా ఏ విధంగా అమలుపరుస్తాడు అంటే 100% అనే దానికి నా జీవితం ఒక మంచి ఉదాహరణ. నా గురుపట్టాభిషేకం అయిన తర్వాత నా మొదటి అపాయింట్మెంటు బాంబే. అక్కడ నేను 2020 నుంచి 2022 వరకు పనిచేశాను. చాలా సందర్భాల్లో బయట ఉన్నవాళ్ళు, అంటే బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, గురువుగా ఏ కష్టాలు ఉండవు, గురువుగా చాలా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు అని. మాకు కూడా కష్టాలు ఉంటాయి. మేము కూడా ఎన్నో విధాలుగా సవాళ్ళను ఎదుర్కొంటాం. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మేము ఎదుర్కొన్న సవాళ్ళు ఒంటరితనం. మిగతా సందర్భాల్లో అయితే అందరూ కూడా విశ్వాసుల మధ్యలో ఎప్పుడు కూడా పరిచర్య చేయవచ్చు. కానీ కరోనా సమయంలో ఒంటరిగా జీవించాలి. ఇది ఒక పెద్ద సవాళ్ళు. కానీ ఈ సవాలుని అధిగమించి దేవునికి సోషల్ మీడియా ద్వారా నేను సేవలు అందించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన పనికి చాలామంది కూడా నన్ను అభినందించారు. నా తోటి గురువులు, విశ్వాసులు మరియు విశ్వాసేతరులు కూడా నన్ను అభినందించారు. రెండవ అపాయింట్మెంటు నాకు నల్గొండ. ఇది గురు విద్యార్థులు తర్ఫీదు పొందే స్థలం. ఇక్కడ గురు విద్యార్థులు కాలేజ్ చదువుతారు, ఇంటర్మీడియట్. వారందరికీ కూడా చాలా ప్రోత్సహించుకుంటూ, వారికి ఉన్న బాధలను అర్థం చేసుకుంటూ, వారికి తర్ఫీదు ఇవ్వటంలో వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయం చేశాను. ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ప్రభు నా చేయిని వదలకుండా నన్ను ముందుగా నడిపిస్తున్నాడు అని నేను బలంగా విశ్వసిస్తూ ఆయన బాటలో నిరంతరం నడవటానికి ప్రయత్నం చేస్తాను. దివ్యవాణి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఈరోజు తిరుసభలో దైవ పిలుపును అందుకునే యువకులు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. దానికి కారణం వారిని ప్రోత్సహించేవారు లేకపోవడం. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నారు. డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. కానీ గురువు కావాలని, కన్యాశ్రీ కావాలని కోరుకోవడం లేదు. గురువులు కేవలం కుటుంబం నుంచే రావాలి. గురువులు ఎవరు కూడా ఆకాశం నుంచి ఊడిపడరు. కాబట్టి ప్రోత్సహించే బాధ్యత మాత్రం తల్లిదండ్రులు తీసుకోవాలి. లేదు అంటే తిరుసభలో గురువులుగా, కన్యాశ్రీలుగా పనిచేసే వాళ్ళు తక్కువ అవుతారు. నా జీవితాన్ని మీరు గమనించినట్లయితే నేను ఎన్నో ఒడిదొడుకులు తట్టుకున్నాను. నా తల్లిదండ్రులు అంగీకరించలేదు. నేను ఒక్కనే కొడుకుని. ఇవన్నీ అధిగమించి ఈరోజు గురువుగా మీ ముందు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతోమందిని పిలుస్తూ ఉంటాడు, కానీ వారిని ప్రోత్సహించేవారు కూడా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులే బిడ్డలను ప్రోత్సహించాలి.
మీ కూతురు కానీ మీ కొడుకు కానీ గురువు కావాలి అని ముందుగా తల్లిదండ్రులు ఆశపడాలి. అప్పుడే తిరుసభ ముందుకు వెళుతుంది, తిరుసభ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చివరగా నా జీవితాన్ని, దైవ పిలుపును పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.